గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా యూట్యూబ్ ఛానల్. ఇంకైతే నేను ఇప్పుడే లేచి వేడి పెట్టుకొని అయితే తాగాలి. తాగేసి ఇంకా త్వరగా పనులు అయితే స్టార్ట్ చేయాలి. బట్టలు ఉతకాలి, నీళ్ళు అన్నీ చేసుకొని త్వరగా ఏదైతే పని మాత్రం ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే ఆయన ఈరోజు వైజాగ్ వెళ్తున్నారు హాస్పిటల్కి. వాళ్ళ నాన్నమ్మ ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ చూపించడానికి వెళ్తారు. నేను త్వరగా పనులు అయితే చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇదిగోండి హర్షి అయితే ఇప్పుడే లెగిసినప్పటి నుంచి కాట అయితే స్టార్ట్ చేసేస్తుంది. గుడికి ఎలాగొస్తావమ్మ నువ్వు? కూర్తావా? ఎలాగొస్తావు? వాళ్ళకి చూపించు. గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ అను. డాడీ పప్పుతాడు అనుకున్నాడు. ఎవలబ్బి? ఎవలబ్బి అమ్మా? అబ్బి? ఏ అబ్బి? నా పోన్లే కానీ గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పవా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్. ఏం తింటావు ఇప్పుడు? హర్షి ఏం తింటావు చెప్పు. అట్టు తింటావా? ఎంత తింటావు? ఎన్నట్లు? కొద్ది తింటావా? ఇప్పుడైతే అన్ని పనులు అయిపోయండి. బట్టలు ఉతకడం, గిన్నెలు తవ్వడం, తడిగొడ్లు పెట్టడం, అన్ని తొడడం, అవతల కడగడం, అన్ని పనులు అయితే అయిపోయి ఇంకా టిఫిన్ తినేసి మా అత్తల ఇంటికి వెళ్ళిపోతాం. మా ఆయన ఆల్రెడీ బయలుదేరిపోయారు వైజాగ్ హాస్పిటల్కి. హర్షి అక్కడికి వెళ్దామమ్మ మనం టిఫిన్ తినేసి. ఇడ్లీ పప్ప. బాయ్ చెప్పి అయితే. సబ్స్క్రైబ్ చెప్పవా? సబ్స్క్రైబ్ చేసుకోండి అను. నేను చెప్పాలా? బాయ్. ఇదిగోండి సగం అట్ట అయితే తిన్నది, మిగతా సగం మరి తినలే. దాంట్లో ఉల్లిపాయలు ఏరుకొని తినేస్తుంది. హర్షి ఏం తింటున్నావు? ఊపాయి తింటున్నాను. ఇగోండి సగం అట్ట తిన్నది. అసలు ఫుడ్ అంటే తిందో. ఉల్లిపాయలు మాత్రం దండిగా తింటుంది, పచ్చి ఉల్లిపాయలు మాత్రం. అట్టు తినవా? అది ఊపాయి చూపిస్తుంది చూడండి. హర్షి సూపర్ అను. హర్షి ఉల్లిపాయ ఎలా ఉంది? హర్షి చూపించామా ఉల్లిపాయని? హర్షి సూపర్ అను. ఇటు చూడవా? ఇవ్వండి మెల్లి గీరుకొని తింటుంది. అలాగా అన్నం తిందు, బిర్యానీ మాత్రం కావాలంటది. బిర్యానీ చేయమ్మా. హర్షి ఎలా అడుగుతావు? హర్షి సూపర్ అను. మెల్లికైతే తింటుంది. ఫోన్లేండి కడుపు ఏదో ఒకటి వెళ్తుంది కదా. అడ్డు మాత్రం సగం తిన్నది అంతే, మిగతా సగం మాత్రం తోసేస్తుంది తిన్నని. నేను మా పాప అయితే ఇంక రెడీ అయిపోయాము మా అత్తాల ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు మా మాయ వస్తాము తీసుకెళ్ళడానికి. హర్షి ఎక్కడికి వెళ్తామో చెప్పు. ఎక్కడికి వెళ్తాం హర్షి? మా హర్షికి ఎంత కోపం అండి బాబు, మామూలు కోపం కాదు అసలు. ఇప్పుడే మా అత్తాల ఇంటికి అయితే వచ్చాను. ఇదిగోండి ఇది ఈరోజు మా మాధవి యొక్క పుట్టినరోజు. చూపిస్తాను. 3 ఇదిగోండి నా అబ్బాయి. ఈరోజు ఏంట్రా? మా అమ్మ పుట్టినరోజు. విష్ చేసావు మీ అమ్మకి ఈరోజు నువ్వు? మరేంటి గిఫ్ట్ అయితే ఇవ్వలేదా? పార్టీ ఇవ్వమని ఇస్తా. పార్టీ నువ్వు ఇవ్వాలి మీ అమ్మకి. ముందు నాకు ఇవ్వమని ఇస్తా. నీకు ఇవ్వదు, నువ్వు ఇవ్వాలి గిఫ్ట్. మీ అమ్మకి నువ్వు ఇవ్వాలి. నీకు మీ అమ్మ ఇస్తుంది ఏంటి? మా అమ్మ మాకు ఇస్తుంది. బర్త్డే గాలు వస్తుంది ఉండండి. 3, 2, 1 చెప్పండి. హ్యాపీ బర్త్డే టు. అందరూ విష్ చేయండి కామెంట్స్లోని. మాధవి పుట్టినరోజు ఈరోజు. మాధవి అనండి. ఏమంది మాధవి బర్త్డే. అవును
నా పుట్టినరోజు జస్ట్ 20 years వచ్చేయండి. పరువు తీసిగ్రా మీ అమ్మదే 30 అని 20 years వచ్చాయి కదా. సరే మళ్ళీ ఇంకేమైనా వీడియో తీసి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తా. మా మాధవ బర్త్డేకి పప్పుతో సరిపెట్టుకుంది ట్రీట్. దారుణం అని చెప్పగా ఓ డ్రింక్ కూడా లేదు, కేవలం ఈ పప్పుతో సరిపెట్టుకుంది. ఇది మాత్రం అసలు ఆ కోర్టులో చేసేసిన విషయం. ఏమ్మా ఇదిగోండి వస్తుంది, అడగాలి ఖచ్చితంగా అన్నా. బర్త్డేకి ఇలా పప్పు అన్నతో సరిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు? 2 నిమిషాలు కరెక్ట్, అసలు కరెక్ట్ కాదు. పప్పు అన్నతోనే ఏముంది, హెల్తీ ఫుడ్ అది అంతకంటే ఇంక హెల్తీ ఫుడ్ ఏమంటే. ఆహా, అయినా బర్త్డేకి ఎవరైనా పప్పు అన్నతో సరిపెడతారా? మీరైనా చెప్పండి. అందరూ కేక్ లో జాయింట్లు ఇస్తే పప్పు నచ్చేది ఎవరు చెప్పండి. ఈరోజు బుధవారం తినిన రోజు, మళ్ళీ సాటర్డే కూడా కాదు. అయినా దూరంగా ఉంటాయి. ఎన్నెన్నో అనుకోండి అన్ని జరుగుతాయి ఏటి కానీ కాబట్టి నేను తినేస్తాను శనివారం కూడా. బయట ఇచ్చినప్పుడు మాత్రం దూరంగా ఉంటాను. బయట వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తుంది కానీ ఆవిడ హెల్త్ గురించి ఆలోచిస్తుంది. అంతే కదా, అంతే కదా ఫ్రెండ్. ఎంత మంచి వస్తున్నారు. ఒక లైక్ ఉన్నాం, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. కాదు కాదు, నా పుట్టినరోజు రిక్వెస్ట్ అది ఒకటే, ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్. మాకు కూడా కామెంట్ పెడితే కదా మాకు కూడా ఏమొచ్చినాయి ఏంటి, మేము కూడా ఇంకొక వీడియోకి వెళ్తాం, ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నా కోసం నా బర్త్డే ఈరోజు, నా పుట్టినరోజు ఈరోజు. మీరు ఆవిడ కోరిక మేరకైనా సరే ఈ కోరికని నెరవేర్చాలి. ఒక లైక్, ఒక కామెంట్, అంతేనా? ఒక షేరు. ఈ వీడియో కనిపించే వచ్చేయాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ రేపు విజయవాడ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. విజయవాడ వీడియోలు కూడా వస్తాయి అప్పటి నుంచి మీకు. ఏంటది నా వీడియో పేరు? ఏంటది ఛానల్ పేరేంటి? మాధవి రాక్స్. మా తాత వచ్చారు ఫ్రెండ్స్, చూస్తారు. తాత హాయ్ చెప్పు, హాయ్ చెప్పు తాత. ఇక్కడైతే మా అత్త అయితే ఉలవలు అయితే వేసేసింది, కానీ దాన్ని తీస్తే మాత్రం చెడగొట్టే ప్లాన్ అయితే చేస్తుంది. ఇక్కడైతే ఉలవ పిండి కోసం ఉలవలు వేపేసి ముందు రోజే వేపేశారు. ముందు రోజు వేపేసి మరుసటి రోజు అయితే ఉలవలు అయితే ఇసురుతున్నారు. తిరగల్లో వేసి ఇసురుతాను అన్నమాట. బుల్లలా చేసుకుంటాం. ఉలవలు చెరువుదండి ఇప్పుడు. హర్షి ఏటమ్మ ఇవి? ఉలవలా? ఇప్పుడైతే మా అత్తాల ఇంటి నుంచి అయితే వచ్చామండి. వచ్చి ఎక్కడే తినేసి వచ్చేసాం. ఇంకా ఇంకైతే ఇప్పుడు పడుకోవడమే.